ఆర్జకల నిజంగా చాలా ఆసక్తికరమైనటువంటి సేకరణ అది. ఒక వ్యక్తి తన జీవితకాలం కష్టపడి సేకరించినటువంటి వస్తువులను, ఈ వస్తువులు అంటే ఆదివాసీ జీవితంతో ముడిపడి ఉన్నటువంటివి, ఆదివాసులు ఉపయోగించేవి, వాళ్ళు పూజకు కానీ నిత్య జీవితంలో కానీ సంగీత వాద్యాలు కానీ వాటన్నింటినీ కూడా సేకరించి జయదేవ్ తిరుమలరావు గారు రకరకాల పద్ధతుల్లో వాటిని ఉపయోగంలో ప్రజల ప్రదర్శనకు ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అంతా సేకరించిన తర్వాత ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఇంట్లో పెట్టుకోవటం అయితే సాధ్యం కాదు. ఆయన దాన్ని దాచుకొని తన తర్వాత కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఇవ్వాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. ఆయన అనేది ఏమిటంటే ఇది ప్రపంచానికి ఉపయోగపడాలి, మనకు తెలవాలి, ఆదివాసుల కళా సంపద వాళ్ళ జీవన విధానం తెలవాలి అంటే ఈ వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచాలి, ఒక ప్రదర్శనశాలలోగా దీన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన తాపత్రయం. అంటే ఇప్పటి నుంచి ప్రదర్శనశాలలో ఏర్పడితే అది సమాజానికి సంబంధించిన ఆస్తిగా మారుతుంది. దాని నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకి తర్వాత ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి ఇది మనకు ఈ ప్రదర్శన అనేది ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగమో కూడా కె శ్రీనివాస్ గారు విపులంగా చెప్పారు. ఆంథ్రోపాలజీ కానీ సోషాలజీ కానీ అదేవిధంగా ఆదివాసుల జీవన విధానం మీద అధ్యయనం చేసే వాళ్లకు, భాషా సంస్కృతుల మీద అధ్యయనం చేసేటువంటి భాషా శాస్త్రవేత్తలకు అందరికీ కూడా అది ఉపయోగకరమైనటువంటిదే. అది యూనివర్సిటీలో ఉండటం సముచితం. అతి కష్టం మీద దానికి ఒక నివాసం దొరుకుతున్నది. ఈ నివాసం ఏర్పడితే జయదేవ్ తిరుమలరావు గారి కోరిక ఏంది? ఇది ఇక ప్రపంచానికి అందుబాటులో ఉంటుంది. ఆయన చాలామందికి వ్యక్తిగతంగా దాన్ని చూడటానికి అవకాశం కలిగింది. రాష్ట్రపతి గారు కూడా దాన్ని చూశారు. ద్రౌపది ముర్ము గారు చూసి చాలా ముచ్చటపోయింది. రాష్ట్రపతి నిలయంలోనే పెట్టుకుంటాం, ఇచ్చేయమని అన్నారు వాళ్ళు. కానీ ఇది ఢిల్లీలో కాదు, ఫ్రాన్స్ వాళ్ళు చూసి మా దేశంలో పెట్టుకుంటున్నారు. కానీ ఫ్రాన్స్లో కాదు ఉండవలసింది, దీని అవసరం హైదరాబాద్లో ఉంది, ఇది ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మరి తిరుమలరావు గారు దాన్ని ఒక హైదరాబాదులోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకున్నారు. అటువంటి ఒక మ్యూజియం మరి యూనివర్సిటీలో రావటం చాలా సంతోషదాయకం. అది యూనివర్సిటీకి అటు ప్రపంచానికి మధ్య వారధిగా ఉండగలుగుతుంది. అద్భుతమైనటువంటి ఆ కళా సంపద చూడటానికే కాదు, దాన్ని అర్థం చేసుకొని చాలా గొప్పగా రీసెర్చ్ చేయటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని అట్లాంటి ఆద్యకళ మ్యూజియం యూనివర్సిటీలో రావటానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తున్నా. అదేం ప్రైవేట్ పరం అయిపోదు, యూనివర్సిటీకే ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకే ఉంటుంది. ప్రభుత్వం దానికి సహకారం అందిస్తుంది. అది యూనివర్సిటీలో అంతర్భాగంగా కొనసాగుతుంది. దాన్ని అర్థం చేసుకొని సహకరించాలని, దాని ఏర్పాటుకు చేయూతనివ్వాలని చెప్పి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను అదేవిధంగా అధ్యాపకులను అందరినీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తున్నా. చాలా గొప్ప, మీరు చూస్తే అందరికీ కూడా ఆనందం అనిపిస్తుంది. అంటే మన జీవితంలో మనలో ఇంత కళ దాగి ఉన్నదా అని మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లాంటి ఒక గొప్ప కళా సంపద, అది రక్షణ. ఇంకా ఆ తిరుమలరావు గారి కోరిక ఏంటంటే నాకు 75 ఏళ్ళు వచ్చినాయి, చూసుకోవటం నా వల్ల కాదుగా, ఇది సమాజపరం అయిపోతే ఇక దానికి కావలసినటువంటి ఒక చిన్న రైటప్ వీడియోనో తయారు చేసి అందజేస్తే నా బాధ్యత అయిపోతుంది. ఇక దానికి అవసరమైన తోడ్పాటు యూనివర్సిటీయో గవర్నమెంటో చూసుకుంటుంది అనేది ఆయన తాపత్రయం. అది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఇది ప్రైవేటు పరం కావటం లేదు. యూనివర్సిటీ స్థలం యూనివర్సిటీకే ఉంటుంది. యూనివర్సిటీ వేదికగా ఈ కళా సంపద కళాఖండాల ప్రదర్శనకి, అది కూడా ఆదివాసుల కళా సంపద ప్రదర్శనకి ఒక అవకాశం కలుగుతుంది. అది బయట సమాజంకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆర్కైవ్స్ మాదిరిగా యూనివర్సిటీలో ఇండో అమెరికన్ లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ మాదిరిగా ఐపీఈ మాదిరిగా అది యూనివర్సిటీ కూడా తోడ్పాటును అందిస్తూ ఉంటుంది. కాబట్టి దాని ఏర్పాటుకు సహకరించవలసిందిగా
యూనివర్సిటీని, అధ్యాపకులను, విద్యార్థులను కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.